పర్వాలేదు మేడం, ఎందుకంటే మాకంటే బాగా మీకు ఎక్కువ ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, దాని గురించి ఒక మాట మీద చెప్తే స్టార్ట్ అన్నది ప్రాసెస్. దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంత మంచిగా. ఎందుకంటే కృష్ణుడితో స్టార్ట్ చేస్తే చాలా మంచిది, శుభం జరిగిద్ది అని ఉద్దేశం. దాంతో అమ్మగారు ఎలాగ స్టార్ట్ చేశారు, మీరు కూడా ఒకసారి చిన్నగా స్టార్ట్ చేస్తే మిగతాది నేను చెప్తాను. దేవుడిది ఏదైనా పర్లేదు మేడం, మీరు మామూలుగా టెంపుల్స్కి వెళ్తారు కదా, దేవుడిని ఏదైనా పర్లేదు. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వైవిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం. చెప్పగలిగితే చెప్పాలి, మూడుతో చాలే. థ్యాంక్ యూ మ్యామ్. మనది వచ్చేసరికి మేడం కృష్ణా జ్యువెలర్స్ వచ్చేసరికి ఏంటంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే లైట్ వెయిట్ గిఫ్టింగ్ పర్పస్ ఆర్ట్ క్లాస్ అనేవి మన దగ్గర స్టార్టింగ్ నుండి ఉంటాయి మేడం. సపోజ్ మనకు ఒక రింగ్ గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నాను 10,000 మనకి ఫింగరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీకు లైవ్లో కూడా కొన్ని ఐటమ్స్ అనేది నేను చూపిస్తాను. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా వచ్చేసరికి ఒక 20,000 నుండి మనకి ఇయర్ రింగ్స్ అనేవి డైమండ్ ఇయర్ రింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మేడం. ఒక గోల్డ్ షాప్ అయిన అన్నమాట ఒకటి అడగొచ్చండి. మైనింగ్ లేదు ఇంకా, అంత తయారీ డైమండ్స్ ఏను అని చెప్పారు మేడం. ఇండియా వరల్డ్లోనే వరల్డ్లో 4 మైన్స్ ఉన్నాయి మేడం, డైమండ్ మైన్స్. ఆ మైన్స్లో మేము అది సైట్ హోల్డర్స్. ఆ ప్లేసెస్ కూడా మీకు వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాలో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి కెనడాలో ఉంది. ఇలాంటి 4 డైమండ్ మైన్స్ ఉంటాయి కదా, ఆ మైన్స్లో మన సైట్ హోల్డర్స్. ఇప్పుడు ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే, డైమండ్ ఒక మనకి పోల్కిలో యూజ్ చేస్తారు మేడం, ఒక కటింగ్ అనేది. ఆ కటింగ్లోనే ల్యాబ్లో పెట్టి దానికి సింథటిక్ అండ్ ఫ్యాబ్రికేషన్ యూజ్ చేసి తయారు చేస్తున్నారు. దాంట్లో వితౌట్ ఇంక్లూజన్స్ అనేవి వస్తాయి మనకి. న్యాచురల్ డైమండ్ ఫార్మింగ్ ఏదైనా కానీ లైట్ ఇంక్లూజన్స్ అనేవి ఉంటాయి. ఫార్మింగ్ అనేది మనకి ఎందుకంటే అండర్ గ్రౌండ్లో జరిగింది కాబట్టి దానికి ఇంక్లూజన్స్ అని కన్ఫామ్గా ఉంటాయి. మనకి ల్యాబ్ గ్రౌండ్ దాంట్లో ఇంక్లూజన్స్ అనేవి ఉండవు. మాది కూడా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్లో కొంత ఆఫ్ ది పార్ట్ ఉంది. మామూలు 1 year బ్యాకే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ లాంచ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. కాకపోతే అదేంటంటే ఎక్కువ అదర్ కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేశాం. బట్ దాంట్లో వచ్చిన మేజర్ ఫాల్ట్ వచ్చేసరికి ఏమొస్తుందంటే, కొన్నాళ్ళ తర్వాత దాని సింథటిక్ దానివల్ల దాని షైనింగ్ దాని కలరింగ్ అనేది కూడా పోతుంది, గ్లేజింగ్ అనేది పోతుంది. ఫస్ట్ దానికి ఉన్నంత షైనింగ్ అయితే న్యాచురల్ డైమండ్స్ కూడా రాదు మేడం. ఐ యాక్సెప్టెడ్ దట్ రూల్. ఎందుకంటే దానికి సింథటిక్లో మనం ల్యాబ్లో తయారు చేస్తున్నాం కాబట్టి మేజర్ పార్ట్ అనేది ఎక్కువ షైనింగ్ వస్తుంది. బట్ మనం పెట్టుకొని యూజ్ చేసిన దాన్ని బట్టి తగ్గుతుంది మేడం. అంటే ఒకప్పుడు డైమండ్స్ అంటే డైమండ్సే చక్కగా, ఇప్పుడు ఏది డైమండ్స్ అన్ని రకరకాల అంటే ఈవెన్ మనకి సపరేట్ పెట్టి ఇది న్యాచురల్, ఇది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అంటే కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీ అనేది మన దగ్గర రెడీగా లేదు, చూసి చెప్పలేము మనం. బట్ మిషన్లో వీ కెన్ ఐడెంటిఫై. అందుకే ప్రతి షోరూమ్లో ఏదైనా కానీ న్యాచురల్ డైమండ్సా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనేది డిపెండింగ్ ఆన్ సర్టిఫికేట్ మీద బేస్ అయ్యి ఉంటుంది మేడం. మనం వచ్చేసరికి ఏంటంటే మొత్తం న్యాచురల్ డైమండ్స్ అనేవి ఇవ్వగలం. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనేవి మేము సేల్ చేయడానికి లేదు మేడం. అవన్నీ న్యాచురల్ డైమండ్స్ యూజ్ చేస్తాము. న్యాచురల్ డైమండ్స్ సేలింగ్ ఉంటుంది. ఎస్ మేడం, మీరు అన్నది కరెక్టే.
మేము ఇచ్చేది న్యాచురల్ డైమండా కాదా అన్నది కూడా కరెక్ట్ అనుకోవచ్చు మీరు. ఒక 10 years వరకు అయితే గ్యారంటీగా మార్చం కదా. 10 years తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ అంటున్నారు. అవును. అంటే మేడం సర్టిఫికేట్ సైట్స్ వచ్చేసరికి ఎవరికారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తున్నారు. ఎందుకని అట్లా అన్ని చోట్ల ఒకటే ఒకటే సర్టిఫికేట్ ఇచ్చి మనకి అన్ని చోట్ల ఒకటే ప్రైసింగ్ పెట్టుకున్నప్పుడు అయితే వీ కెన్ ఎక్స్చేంజ్ ఎనీథింగ్, ఎనీ ప్లేస్ లో మనం ఎక్స్చేంజ్ చేసుకున్న ఆప్షన్ అనేది ఉంటుంది. బట్ డైమండ్ ఏంటంటే ఎవరికారు వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసరికి ఏంటంటే ఇచ్చేది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, అది సరికి థర్డ్ పార్టీకి సంబంధించి. నా డైమండ్స్ ఒరిజినల్ నేను ఇచ్చుకునేది కాకుండా వేరే థర్డ్ పర్సన్తో మనకి సర్టిఫైడ్ చేయించినాక మనకి డెలివరీ ఇస్తాం. నా దగ్గర ప్రతి ఐటెంకి ఐజీ సర్టిఫికేట్ మాత్రమే నేను ప్రొవైడ్ చేయగలను. నా ఓన్ సర్టిఫికేట్ అనేది నేను ప్రొవైడ్ చేయను. ఎందుకంటే నేను ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అయినా నా ఓన్ సర్టిఫికేట్ నేర్చుకుంటే మీరు దాంట్లో ఏదైనా కలిపారు అన్న ఉద్దేశం నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. అందుకని మనం ఇచ్చేది థర్డ్ పార్టీ సర్టిఫికేట్లో ఐజీఏ మాత్రమే ఇస్తున్నాం. ఐజీఏలో 2 types ఉన్నాయి మేడం. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఉంటుంది. ఆ ఇండియా అనేది మన ఇండియా వైజ్లో కొంతమంది దాన్ని టేక్ చేసి ఇస్తున్నారు. నేను ఇచ్చేసేది అంటే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా మనకి ఇచ్చేసేది. దానికి ఏంటంటే ఫేక్ చేయడానికి కాదు, నాకు దానికి ఉన్న సర్టిఫికేట్ మీద కూడా మీకు ఈజీగా ఉంటుంది. మేడం డౌట్ అడిగితే మధ్యలో ఆఫ్ చేస్తాం మళ్ళీ. అండ్ మింటింగ్ మిషన్స్ అనేవి అన్ని జ్యువెలరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది మేడం. బట్ డైమండ్ వచ్చేసరికి ఏంటంటే సపరేట్గా ఒక ల్యాబ్ అనేది ఉండాలి. ఆ ల్యాబ్లో మనం చెక్ చేస్తే అది న్యాచురల్ డైమండా లేకపోతే ల్యాబ్ గ్రౌండ్ డైమండా, దాని ఇచ్చిన ప్రైజింగ్లో కూడా వేరియేషన్ ఉంటుంది కదా మేడం. ఆ ప్రైజింగ్ విషయంలో కూడా స్టోన్ ఐటమ్ అనేది ఏ స్టోర్లో తీసుకుంటే అదే స్టోర్లో ఎక్స్చేంజ్ అనేది మీకు అవైలబిలిటీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కటింగ్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఎలా అంటే మనం ఇప్పుడు నేనైనా కానీ మార్కెట్లో అయినా కానీ మనం ఇచ్చే టైం అంటే చిన్నది వస్తుంది. ఆ చిన్నది దాంట్లో అక్యూలేట్ బ్రేక్ అయిపోయినా కూడా మనకి ఫుల్ వాల్యూ వేసి ఛార్జ్ చేస్తారు. అండ్ మనది ఆల్రెడీ మీకు చెప్పారు కదా, 3rd largest ఎక్స్పోర్టర్ కంపెనీ. సో దీంట్లో ఏంటంటే ఇలా ఉండదు అనమాట. ఆ డిఫరెన్స్ అనేది ఫస్ట్ థింగ్ వస్తుంది. దానివల్ల కాస్టింగ్ అనేది కొంచెం మార్కెట్కి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఏ బ్రాండ్తో కంపేర్ చేసినా మనది వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది. అది అష్యూర్ చేయండి. ఏదో డీ డమన్స్ అని ఏంటో ఉంటాయి కదా పెద్ద పెద్ద డైమండ్స్. సాలిటర్స్ సాలిటర్స్ సింగిల్ కలర్ సింగిల్ స్టోన్ వస్తుంది. డీ కలర్ అంటే డీ కలర్ ఒకటే వస్తుంది. దాంట్లో ప్యూరెట్స్ కానీ ఫసాడ్ కానీ లేదంటే మనకి వచ్చే రిటైల్ కానీ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి. షేప్స్ వైజ్గా కానీ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఒక డైమండ్లో మనం ఒక లైట్ పాస్ చేసాము అంటే యూ షేప్ వస్తుంది. అది వస్తే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డైమండ్. బట్ మన దగ్గర వచ్చేదానికి బెస్ట్ వస్తుంది. మార్కెట్లో ఎలా ఉంది అంటే ఈ డైమండ్లో మీకు అన్ని బెస్టే, డైమండ్లో డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బట్ షేప్ వైజ్ మనకి వచ్చేటప్పటికి హ్యాలో వస్తుంది, కొన్ని డీప్ హ్యాట్ వస్తుంది. సో మీకు సార్ ఏదైతే చెప్పారు మేడం, మీరు వచ్చేసరికి మేడం 2 డీప్ కట్ ఉంటుంది. సేమ్ డైమండే ఉంటుంది, కాకపోతే డీప్ కట్ అనేది డైమండ్ వచ్చేసరికి కిందకి ఉంటుంది. దానివల్ల ఏంటంటే లైట్ పాసింగ్ అనేది మనకి ఈక్వల్గా పైన సఫిషియన్స్గా పడినా కానీ పాసింగ్ ఫోకస్ అనేది పైదాకా రాదు, మనకి పక్కకి వెళ్ళిపోద్ది. దానివల్ల కటింగ్ ప్రైజింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి వెల్ కట్ డైమండ్ అంటే లైట్ పాసింగ్ కానీ దాని కింద ఉన్న క్యూలేట్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ ఎక్కువ అయ్యింది. అది వెల్ కట్ ఆఫ్ డైమండ్. మేము మోస్ట్లీ యూజ్ చేసేది మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఈ వెల్ కట్ డైమండ్ అనేది మేము యూజ్ చేస్తాం. అండ్ 2 షాలో కట్ అనేది ఇంకోటి ఉంటుంది మేడం. అదేంటంటే పెద్దగా కనపడుతుంది మనకి, అంటే లైక్ పై పెద్దగా కనపడుద్ది, దగ్గరగా ఉంటుంది. దానికి క్యూరేట్ కానీ దానికి సఫిషియన్సీగా ఇంత విత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు డైమండ్ అసలు పెద్దగా కనపడిపోతుంది, అది ఇంకా తక్కువ చేస్తున్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ దాంట్లో మీకు లైట్ పాసింగ్ అనేది సైడ్కి వెళ్ళిపోద్ది, దానివల్ల కూడా రిఫ్లెక్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది. గ్లిటర్ అనేది కనపడదు మేడం. ఇప్పుడు మార్కెట్లో వచ్చేటప్పటికి మార్కెట్ అంతటికి మనకి ఉండే డిఫరెన్స్ ఒకటే ఏంటంటే వీఆర్ గివ్ ఇంక్లూడింగ్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్తో కలిపి రేపు ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్కి వచ్చినా బైబ్యాక్ వచ్చినా ఫుల్ వాల్యూ అనేది మనకు జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది, పక్కాగా జరుగుతుంది.
ఇప్పుడు నేను ఏదో మామూలుగా మాట వరుసగా మీకు మేడం మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పడం లేదు. ఇంక్లూడింగ్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్తో మీకు ఆ ప్రోడక్ట్ అనేది రిఫండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నా లేదా క్యాష్ కావాలి అన్నా కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ మన దగ్గర వచ్చేసరికి మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి మేడం. మీకు జస్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికి మేడం ఫస్ట్ 53. ఎవరండి ఆ సౌండ్? 32. మన సిస్టంలో వచ్చిన సౌండ్కి నేను చెప్తున్నాను మేడం. మిమ్మల్ని కాదు, మా వాళ్ళని. 42. నాకు 5 నెంబర్లు అయ్యా మీకు అవ్వకపోతే ఇంకెవరికి అవుతాయి చెప్పండి మీకు అసలు. ఎప్పుడంటే కిట్టీలో కూడా అందుకే మేడం పెన్ ఇవ్వనన్నారు మేడం. ఆ రక్తం మళ్ళీ గెలిపించింది. 42, 46, 50. జల్దీ పై అయిపోయింది మేడం ఇంకా లైన్ కష్టపడే మీరు ఆడక్కర్లా. 44. మేడం 44, ఒకటి చాలే. 51. 51, 51 మ్యామ్. 60. 60. 88. 43. 34. నాది కూడా ఆడండి. జల్దీ 500 ఒకటే మేడం. 34 మేడం. 67. 47. 36. 14. 14 మేడం. 55. 14 తర్వాత 55 మేడం. 5 మేడం. సింగిల్ డిజిట్ సింగిల్ 5. డిజిట్ 5. 12. 1 2. 65. 22 ma'am. 40 madam. 2. సింగిల్ డిజిట్ 2. Single digit 2. 42 single digit. 63. 20. 20. మరి 2 నిమిషాలు ఎట్లా రెడీ వచ్చింది? 83. 83. మేము పొద్దు నుంచి రెడీ అవుతున్నాం. 59. ఒక్కటి చెప్పాయా, గంట నుంచి ఒక్కటి చెప్పు. 59 ma'am. 30. 30. 10. నువ్వు చెప్పు, నాకు తెలుసు ఇది ఒకటి లాస్ట్ నెంబర్. 39 మేడం. నా చేతులు ఏం లేదు మేడం. దాంట్లో జనరల్ నేను ఒకే నెంబర్ వచ్చింది నేను చెప్తాను మేడం. మా కిట్టీలో చదివేది నేనే అది. 78. ఇప్పుడు చెప్తా. 11. అయ్యో, అయ్యో. మీకే మేడం లైన్ కన్ఫర్మ్. 23. అయితే చెప్పేస్తా అవ్వకుండా నేను కొట్టే ఇక్కడ. 72. అరే అనంగా 72 మేడం. 35. ఊరికే సరదా కదా, మేము చెప్పలేదు మేము బయటికి. 77. 27. 90. 90 మేడం. 909. 85. అది పోయింది, పెద్ద నెంబర్ లేదు. 69. మేడం ఎవరికి లైన్ అవ్వలేదా? 73. ఆమెకే మంచి ఇచ్చారు. అంటే రావాలి ఆమెకి. మీరు స్లోగా చెప్పారు మేడం. ఇప్పుడు నెంబర్ మనం దాటిస్తారేమో చూడండి. 82.
నాది లాస్ట్ లైన్ థర్డ్ లైన్ లైన్స్ అయిపోయినాయి మ్యామ్. వన్ లైన్ అయిపోయింది మేడం. 82 ఫస్ట్ లైన్ నేను చెప్పింది ఫస్ట్ లైన్ మేడం. అది క్లియర్లీ చెప్పాను. ఫస్ట్ లైన్ మాత్రమే చెప్పాను నేను. ఓకే దానికే వెయిటింగ్ ఒక నెంబర్ చెప్పేస్తే కింద లైన్ లాస్ట్ లైన్ పక్కన చెప్పండి. నేను ఫస్ట్ లైన్ చెప్పాను, జల్దీ 5 చెప్పాను, రెండు ఫుల్ హౌసెస్ చెప్పాను మరి అందుకే నేను క్లారిఫై చేస్తున్నాను. కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్. 50 మేడం నేను 50 చెప్పాను. ఒకసారి check చేస్తాను. 2 members. 35, Claps కొట్టండి మ్యామ్. ఇద్దరికి ఇస్తా ఉన్నారు 3, 85. At a time 50 ఒకేసారి. అదే ఫుల్ ఉంది అవ్వచ్చు పెడతా ఉంది మీకు అన్నీ అవుతున్నాయి కదా కింద లైన్ అయ్యి పై లైన్ అయ్యి నీకు 2 మెంబర్స్ ఉంది మాకు 6 ఉన్నాయి ఇది తప్ప మనం ఫుల్ హౌసెస్ ఉన్నాయి. 29, పెట్టబుద్ధి కావట్లేదు ఇక రావట్లేదు 74, నాన్న ఈ ఒక్క టికెట్ అని ఇంకా టికెట్లు ఉన్నాయి తర్వాత ఎందుకంటే ఇది రాదని తెలిసిపోయింది 54, ఇది రాలే 54 ఇందా చెప్పారు చెప్పలా 54 చెప్పండి మేడం. 6, 54 చెప్పాను, 6 చెప్పాను మేడం నేను. 6 చెప్పారు ఇప్పుడు 87, నాకెవరు టికెట్ 19, వాళ్ళ మీద పడదాక నేనే 19 మేడం. మేడం. సారీ 37, ఎవరిచ్చినా ఉంటాయి 21, 70. బాబు అయిపోయింది ఆహా హౌస్ కంప్లీట్ మ్యామ్. సైలెంట్ గా కనపడకుండా పెట్టారు మాకు అసలు ఆ నెంబర్లు అలాగే ఉన్నాయి 7 మేడం ఈ లోపు ఎవరైనా సింగింగ్ కానీ ఏమైనా సింగిల్ నెంబర్ అయ్యేది ఎవరు చూడండి 86, చూడయ్యా అసలు ఒకటి పెడతానేమో 79, 79, 17, 17 కోసం చూసా 17, 17. ఇప్పుడు అయిందా మేడం ఫస్ట్ లైన్? ఇప్పుడు వచ్చింది ఫస్ట్ లైన్ కాదు. ఒకటే ఉంది మేడం. ఫస్ట్ లైన్ లేదు 68, 45, 13, 13, సింగిల్ ఉన్నాయి నాకు 4 ఉన్నాయి 3, 52, 3 ఉన్నాయి 56, 56, 5, 6, 80, 80. నాకు వచ్చింది సూపర్ అయిపోయింది మ్యామ్. ఫస్ట్ లైన్ లో మీరు ఫస్ట్ లైన్ కూర్చోపోయి వెనక్కి వెళ్ళారు మేడం. ఇగో అదేమో 6లో పోయింది 14లో పోయింది హౌస్ మరి జల్దీ పోయమంటే అవ్వలేదు అనుకోవచ్చు పూజలు చేసి పంపిస్తావా తాయితులు కట్టిస్తావా మీరేం చేయాలి ముందు కూర్చున్నాను మన ఇద్దరికి రాదు మేడం గుర్తున్నారు ఫస్ట్ వచ్చింది మేడం. వీళ్ళిద్దరికి కూడా వచ్చింది కానీ ముందా బాబు ముందు ఎంతో కూడా ఇస్తున్నారండి లేదు మేడం అయిపోయింది. ఆ ఫస్ట్ లైన్ ఒక్క నెంబర్ అలా
వెంకటనలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము వెంకటనలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపదరూపమదివో భావింప సకల సంపదరూపమదివో పావనముల పెళ్ళ పావనమయము అదివో ముల పెళ్ళ పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే గోవింద గోవింద హరి కొలువవో మనసా భావములోన భాగ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనుభో మనసా హరి 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 అనుభో మనసా భావములోన
అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంతము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనే అచ్యుత అచ్యుతని శరణనవో మనసా అచ్యుత అచ్యుతని శరణనవో మనసా భావములోన భాగ్యమనందనో గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన భాగ్యమనందనో ఎడుగుడు ముసుగారి యశోద అంతమింత గొల్లెతల అరచీతి మాణిక్యము అంతమింత గొల్లెతల అరచీతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము పంతమాడే కంసుని పాలివజ్రము చెంతలనాలో అసలు మధ్యలో కూడా ఉన్నాయి చెంతలనాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తీర్థరాణి మహిమల దేవకీ సుతుడు క్రాఫ్ట్స్ బాగా కొట్టండి, మాటల తర్వాత మాట్లాడుకుందాం కానీ గుణ 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 గుణ. సూపర్ వెంకటేశ్వర గారు. తర్వాత ప్యాకింగ్ చేసాం. అమ్మా చెప్పండి. క్లాస్ కొట్టాం, క్లాస్ కొట్టండి గట్టిగా. ఏంటి మీకు వచ్చింది ఫస్ట్ లైనా? ఫస్ట్ లైన్ మేడం. ఓకే గుడ్. సగం సగం చేసి ఉంటారు నీకు పంపిస్తాను. ఇది క్లోజ్ పర్లేదు. కుటుంబ సావిత్రి గారు. ఫొటోస్ కూడా ఏంటండి చెప్పండి. మేడం క్లోజ్ ఫస్ట్ విన్నర్ అని చెప్పండి. ఫుల్ హౌస్ ఫస్ట్ విన్నర్. ఫస్ట్ విన్నర్ క్లోజ్. కొత్త సంవత్సరంలో ఫుల్ హౌస్ ఫస్ట్ విన్నర్. సెకండ్ విన్నర్ అబ్బో జాస్తి సీత గారు. అందరికీ అదే ప్రాబ్లం. సర్లే పర్లేదు, నడిచేవాళ్ళు వెళ్ళి తీసుకుంటారు, మీరు కూర్చోండి. ఫుల్ హౌస్ ఈ సెకండ్ ఫుల్ హౌస్. ఓపీ చేసుకొచ్చినందుకు భలేగా వచ్చిందమ్మా. సావిత్రి గారికి, నేను సీతమ్మ గారికి, సుజాతకి, వెంకటేశ్వరమ్మ గారికి, నలుగురు ఇక్కడే ఉన్నారు. సాంగ్స్ బాగా పాడారు. మా గ్రూప్ లో లీడర్ గారు వచ్చేసిందని చెప్పేసి షాల్వాతోటి గౌరవిస్తున్నారు షాప్ వారు. నీకు కావాలా వద్దా ఈ వీడియో చెప్పు. మాకు కావాలండి. థ్యాంక్స్ అందరికి.